హలో ఫ్రెండ్స్, షాపింగ్ చేసుకుని వస్తుంటే ఆన్ ద వేలో ఈ పనసతోళ్ళ బండి కనిపించింది నాకు. పనసతోళ్ళు అంటే నాకు మమ్మీకి చాలా ఇష్టం. లేట్ చేయకుండా వెంటనే పనసతోళ్ళ బండి దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఇది పనసతోళ్ళు కావాలంటే లక్కీగా అప్పుడే ఫ్రెష్గా కట్ చేస్తున్నారు ఆయన. ఆ ప్రాసెస్ అది అప్పుడే స్టార్ట్ చేశారు. హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకుని ఆ చాకుతోటి వాటిని తీసి వలిసి పక్కన బౌల్లో వేయటము. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ ఇవి పనస్తోళ్ళు వేసి క్లీన్ చేసుకుని దెన్ తినాలి. అది హెల్త్కి మంచిది. అండ్ ఈ పనస్తోల్ని జాక్ ఫ్రూట్ అని కూడా అంటారు, మీకు తెలుసా? ఈ పనస్తోళ్ళు తినటం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా ఈ పనస్తోళ్ళు తీసుకోవడం వల్ల మన డైజెషన్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ పనస్తోనలతోటి మన హార్ట్కి కూడా ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పనస్తోనలతోటి. అండ్ ఈ పనస్తోనలతోటి మన వెయిట్ లాస్లో కూడా యూజ్ అవుతుంది. ఈ ఈ పనస తొనలు తినటం వల్ల మన బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది. అంతేకాకుండా ఆస్తమా పేషెంట్స్ కూడా ఈ పనస తొనలు తినచ్చు. దానివల్ల ఆస్తమా అనేది వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. అసలు ఎంత ఆశ్చర్యం అండి! అంత పెద్ద చెట్టుకి ఇంత పెద్ద పనసకాయ, దాంట్లో అన్ని పనస తొనలు చూడటానికి చాలా బరువుగా వంగిపోయేలాగా ఉంటుంది. నేను అడిగాను, నేను ఒక పనసకాయలో ఎన్ని పనస తొనలు ఉంటాయని. అది కాయను బట్టి ఉంటుందండి. పెద్దదైతే అన్ని ఉండొచ్చు, చిన్నదైతే ఇన్ని ఉండొచ్చు అని చెప్పారు. ఒక 100 గ్రాముల పనస్తొనల్లో 94 క్యాలరీస్ ఉంటుంది. సో ఏదైనా కూడా లిమిట్గా తీసుకోవాలి, ఒకేసారి ఎక్కువ మోతాదులో తినకూడదు. సో ఇదండి పనస్తొనల స్టోరీ. మీ అమృత గారపాటి.